స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశా దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. వైకాపా హయాంలో ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలిపారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. విజయవాడలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటు ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. నేడు $3,000 కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉందని చెప్పారు. 2047 నాటికి $42,000 తలసరి ఆదాయం పెరగాలన్నది లక్ష్యమని చెప్పారు. విజన్ డాక్యుమెంట్ కోసం 17 లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారని తెలిపారు. సంస్కరణల ద్వారానే ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలమని అన్నారు. అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంత్రంగా తయారు కావాలని చెప్పారు. ఆర్థిక అసమానతలను తగ్గించాలని, P4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలన్నారు. నాడు విజన్ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి IT ఉద్యోగి వచ్చారని, విజన్ 2047లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారు కావాలన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి కల్పనే లక్ష్యమని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలు ఇప్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇప్పించి మానవ వనరులను అభివృద్ధి చేస్తామన్నారు. నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్లో చేర్చామని చంద్రబాబు తెలిపారు. ఈరోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం $3,000 కంటే తక్కువ. ఈ రోజు మేము పెట్టుకున్నది 2047కి $42,000 తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమా అని. కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. హైదరాబాద్ లో మీరు చూస్తే 2 నగరాలు, ఒకటి హైదరాబాద్, ఒకటి సికింద్రాబాద్. ఆ రోజు ఆలోచించాం, ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి. ఆ గుట్టల్లో నేను చూశాను, ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి 25 సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు, సార్ మేము అందరూ రాళ్లు చూశాం, మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని. అవును, నేను ఆ రోజు చూసింది ఒక సింగపూర్ చూశాను, లేకుంటే ఒక దుబాయ్ చూశాను, ఒక అమెరికాలో ఉండే న్యూయార్క్ సిటీని చూశాను. ఇలాంటి టౌన్ ఎందుకు డెవలప్ చేయలేమని ఆలోచించి అంచెలంచెలుగా అభివృద్ధి చేశాం. ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీరో పావర్టీ ఎప్పుడు ఎన్టీ రామారావు గారు కళ్ళగనేవారు. ఆయన ఒక స్లోగనే ఇచ్చారు, అది మీరు చూసి సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు జీరో పావర్టీ కోసం సంకల్పించాం. రాబోయే 5 ఏళ్లలో ముందు జీరో పావర్టీ, ఎవ్వరు కూడా పేదరికంలో లేకుండా తలసరి ఆదాయం పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సంక్షేమ కార్యక్రమాలు అందిస్తాం. అదే సమయంలో వారి కుటుంబంలో ఉండే శక్తి సామర్థ్యాలు చూసుకుని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేగలుగుతామో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడుండే మీరంతా రాష్ట్రంలో అందరూ ఆలోచించాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది. ఈ రోజు మనందరం కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు. మీరందరూ సెల్ ఫోన్స్ కి యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు దాన్ని రన్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా రన్ చేస్తున్నారు. కానీ దానివల్ల ప్రతి ఒక్కరికి మెరుగైన టెలికాం సర్వీస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే పబ్లిక్ ప్రైవేట్ పాలసీలో కొంతమంది పెట్టిన వాళ్ళకు కూడా కొద్దిగా ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. చాలా మంది పెట్టుబడిదారులు ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడ రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉండటమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రూల్ ఆఫ్ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా రూల్ ఆఫ్ లా సమానంగా ఉండాలన్నారు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. గోవా గొప్ప పర్యాటక ప్రాంతమని, ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యాటకం మీదనే వస్తుందన్నారు. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీర ప్రాంతం ఉందన్నారు.
గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయన్నారు. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో కూడా నా కులం నా వర్గం అంటే కష్టమన్నారు. విభేదాలు సమస్యలు ఉంటే పరిష్కరించుకుందాం. సమస్యలు అందరికీ ఉంటాయని వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందామన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుందని తెలియజేశారు. ఎంత కష్టం అంటే నేను గత 2 రోజులుగా 12 గంటలు 14 గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక కావాలి అంటే లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. ఎందుకు ఒకళ్ళు నాయకత్వం ఈ స్థాయి వ్యక్తి ఎందుకు ఉండాలి? లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్. హౌ వెల్ యువర్ డెసిషన్ ఈజ్. ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతమందికి మంచి చేస్తుంది, ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతమందికి అది దోహదపడుతుంది అభివృద్ధికి. అలాంటి ఆయన తీసుకునే నిర్ణయాలు కాన్స్టెంట్ డెసిషన్ మేకింగ్. ఒక జనసేన పార్టీ ఒకసారి అలయన్స్లో ఉండే సమస్యల్ని ఆయన అర్థం చేసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ అర్థం చేసుకోవాలి, డే టు డే ఇష్యూస్ అర్థం చేసుకోవాలి. చాలామంది ధర్నాలు చేస్తుంటారు, ఉపాధి అవకాశాలు లేవు, ఒకవైపు ఉద్యోగాలు లేవు, ఒకవైపు గత ప్రభుత్వం తెచ్చిన వారసత్వ సమస్యలను ఇన్నింటినీ మధ్యలో ఒక విజన్ డాక్యుమెంట్ని తీసుకురావటం. 2047లో ఎలా ఉండాలి, ఎందుకు మనం ఈ విజన్ డాక్యుమెంట్ నమ్మాలి అంటే దానికి నిలువెత్తు నిదర్శనమే 1990లో ఆయన కన్న కళ 2020 విజన్. అంటే ఆ రోజు అందరూ దాన్ని అర్థం చేసుకోలేక అపహాస్యం చేశారు. ఈ రోజున వాళ్ళకే అది భిక్ష పెడుతుంది. ఈ రోజున అంటే వాళ్ళకే విజన్ అంటే దానిని వెటకారం చేసిన వ్యక్తులు నా దగ్గర చాలా మంది తెలుసు. వాళ్ళే ఈ రోజున అక్కడ స్థలాలు కొనుక్కున్నారో లేదంటే బిల్డింగ్స్ కట్టుకున్నారో వాళ్ళకి అది ఉపాధి అయిపోయింది ఈ రోజు. అలాంటిది ఈ రోజున ఒక వ్యక్తి కలకన అలాంటి అపారమైన అనుభవజ్ఞులు, అపారమైన అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, ఆయన కలల గంటను ఆయన 10 సూత్రాలతో ఆయన చెప్పింది నిజంగా అది ఆయన నోట్లతో చెప్తే అది వింటే బాగుంటుందని చెప్పి అది మీకు నేను కూడా మీలాగే వినడానికి నేను ఉన్నాను. దో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో భాగస్వామ్యం అయినా నేను ఆయన నోటుగా వింటే నాకు మీలాగే ఆనందం కలుగుతుంది. ప్రధానమంత్రి గారు ఆలోచిస్తుంది వికసిత్ భారత్, వికసించే భారతం. కేవలం వికసించడం కాదు, నీ ఎప్పటికీ వికసించే భారతం అవ్వాలి. దాంట్లో అంతర్భాగమే స్వర్ణాంధ్ర 2047 విజన్. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ను రూపొందించినట్లు చెప్పారు. దేశంలో విజన్ డాక్యుమెంట్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని, విజన్ 2020 ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్నారు. పరిపాలన అంటే పారిశ్రామికవేత్తలను తరిమివేసే ప్రజా వేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ 2020 ఆలోచన నుంచి పుట్టిందేనని పయ్యావులు గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఏపీని మళ్లీ నంబర్ 1గా నిలబెట్టేందుకే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. ఐటీ డ్రిప్ ఇరిగేషన్ గురించి 30 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన ఆలోచనలు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాయని మంత్రి పయ్యావుల ఆనందం వ్యక్తం చేశారు. రేపటి ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడు కాదు, రేపటి తరం గురించి ఆలోచించే రాజనీతిజ్ఞుడు చంద్రబాబు అని మంత్రి కొనియాడారు. ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు వారాలు రోజులు రాత్రి సెక్రటరేట్ లోనే భోంచేసి 11 గంటలు 12 గంటల దాకా శాఖల వారీగా, వర్గాల వారీగా, గ్రామాల వారీగా, మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ 2047 అనేటువంటి చెప్తా ఉన్నా. విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున 1990
94లో ముఖ్యమంత్రి అవగానే విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు, ఎన్ని నవ్వులు నవ్వారు. ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు. ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వాటి పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 51వ రోజు ప్రజా దర్బార్లో పెన్షన్లు మంజూరు చేయాలని, వైద్య సహాయం అందించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 51వ రోజు ప్రజా దర్బారుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు వాటి పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెన్షన్ మంజూరు చేయాలని, వైద్య సాయం అందించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కబ్జాదారుల నుంచి తమ భూములు కాపాడాలని, ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా బుక్కపట్నానికి చెందిన ఎం ఓబులమ్మ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం గోపాలపురానికి చెందిన ఓర్సు జగదీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయి. ఆయా విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించి బాధితులకు అండగా ఉంటానని లోకేష్ భరోసా ఇచ్చారు. మహనీయులు పుట్టినిల్లు కృష్ణా జిల్లా అని, ఆ జిల్లా వ్యక్తిగా రైతులకు తానెప్పుడూ అండగా ఉంటానని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన మహనీయుల విగ్రహాలను మచిలీపట్నంలో కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సంస్కరణలకు శ్రీకారం చుట్టి కేడీసీసీ బ్యాంకును అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నిడమానూరు గ్రామంలో శుక్రవారం 29.5 లక్షల మేర నిధులతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం నూతన భవనాన్ని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. తొలుత శాస్త్రోక్తంగా పూజలు జరిపి రిబ్బన్ కట్ చేసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఏ లక్ష్యాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం ఏర్పాటైందో ఆ లక్ష్యాలకు అనుగుణంగా కార్యవర్గం అధికారులు పనిచేయాలని సూచించారు. ఎంతో చరిత్ర ఉన్న కృష్ణా జిల్లా 6 నియోజకవర్గాలకు పరిమితం కావడం బాధాకరమని అన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన మహనీయుల విగ్రహాలను మచిలీపట్నంలో కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. తాను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేసిన సమయంలో బ్యాంకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. 15 కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయాన్ని 60 కోట్లకు తీసుకువెళ్లి దేశంలో 2వ స్థానంలో నిలిపారని చెప్పారు. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సంస్కరణలకు శ్రీకారం చుట్టి బ్యాంకును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఈ రైతు నేస్తం పథకం కానీ నేను చైర్మన్ టెన్యూర్లో పెట్టిన పథకాల ద్వారా కానీ ఇప్పుడు ఆ రేంజ్కి వచ్చింది కానీ ఇంకా లాభాలు బాటు పట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో నిడమానూరు బ్యాంక్ పిఎస్సిఎస్ అభివృద్ధికి కేడీసీసీ బ్యాంక్ సీఈఓ గారు కానీ కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఏదైనా చేస్తా రెడీగా ఉన్నారు. రైతు సోదరులు బ్యాంకులో లావాదేవీలు ఎక్కువగా జరపాల్సిందిగా కోరుతూ, అలాగే మీరు చెకింగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నా బయట బ్యాంకులు కానీ ఈ బ్యాంకులో ఎక్కువ డబ్బులు వస్తుంది. ఓన్లీ అకౌంట్లో డబ్బులు ఉన్నారు. అది కూడా పెద్ద పబ్లిసిటీ షార్టేజ్గా నేను భావిస్తున్నా. నాకు ఇష్టమైన ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల కోసం పనిచేస్తున్నందుకు, సంవత్సరం పాటు పనిచేస్తున్నందుకు ఈ కేడీసీసీ బ్యాంక్ని నేను పనిచేస్తున్న టెన్యూర్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంది. రాబోయే కాలంలో కూడా ఇది నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ జిల్లాల విభజన తర్వాత రాబోయే కాలంలో జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ప్రతి జిల్లాకు ఉండే పరిస్థితి. కేవలం ఈ 2 ఉభయ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాతో ఈ 2 జిల్లాలు ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాలో 2 కాన్స్టిట్యున్సీలకి ఉండే ఏకైక పదవి డీసీసీబీ చైర్మన్. అంటే రాబోయే కాలంలో 2.5 జిల్లాలు 2 జిల్లాలు పైబడి ఉన్న రాజకీయ పదవి ఉంటే అది డీసీసీబీనే. రాబోయే కాలంలో ఇంకా భవిష్యత్తులో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టి కేడీసీసీ బ్యాంక్ రైతులకు మరింత చేరువ కావాలని కోరుతూ, ఈ గ్రామంలో కూడా మైక్రో ఏటీఎంని పెట్టాల్సిందిగా సీఈఓ గారిని అడుగుతూ, అలాగే రాబోయే కాలంలో ఈ బ్యాంక్ సేవల్ని విస్తృతంగా రైతు సోదరుడు వ్యవసాయానికి దూరం అయ్యాడు కాబట్టి కౌలు రైతు చేతిలో పోయింది కాబట్టి కౌలు రైతు సోదరు చనిపోయిన 1,00,000 ఇచ్చా, అలాగే రైతు సోదరు చనిపోయిన 1,00,000 ఇచ్చిన పరిస్థితి.
దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలియజేసింది. డిసెంబర్ 15 నాటికి అది అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, చాలా చోట్ల చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. అరేబియా సముద్రం దక్షిణ అండమాన్ మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉంది. డిసెంబర్ 15 నాటికి ఇది అల్పపీడనంగా మారి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మంగళవారం కోస్తా, రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు, చాలా చోట్ల చెదురుమదురు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ చెప్పారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆధ్యాత్మికంగా విలువలు, ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు స్వామి అయ్యప్ప నగర్ అయ్యప్ప భక్త బృందం చేస్తున్న కృషి అభినందనీయమని కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ పరమత సహనంతో మెలగాలని, పెద్దలు చెప్పిన విధంగా మానవతా విలువలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అయ్యప్ప నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ, వారి కుమారుడు గద్దె క్రాంతికుమార్ పాల్గొన్నారు. తొలుత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గద్దె అనురాధ మాట్లాడుతూ కార్తీక మాసం మొదలైన రోజు నుంచి 45 రోజుల పాటు రోజుకి 600 మందికి అన్నదానం చేశారని అన్నారు. ఆధ్యాత్మికంగా ప్రజలకు విలువలు, ధర్మాన్ని ప్రజలకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ పరమత సహనంతో మెలగాలని, పెద్దలు చెప్పిన విధంగా మానవతా విలువలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. విదేశాల వాళ్లు కూడా భారతీయ సంస్కృతిని గౌరవిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక జీవితంలో ఒక భాగమయ్యామని తెలిపారు. భగవద్గీత, రామాయణం, మహాభారతం అన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా చక్కటి విలువలను మనం మన బిడ్డలకు ఇస్తూ పూర్వీకులు ఇచ్చిన వారసత్వం, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. హిందూ దేశం, మనందరం కూడా హిందువులం. మరి ఆ రకంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పరమత సహనంతో మెలగాలని మనకి పెద్దలు ఏదైతే చెప్పారో అలాంటి మానవతా విలువల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఒక న్యాయమైన, ధర్మమైన, ఒక సంస్కారవంతమైన మంచి సంస్కృతి, మన భారతీయ సంస్కృతిని ఈ రోజున విదేశాల వాళ్ళు కూడా గౌరవిస్తున్నారు అని అంటే ఇలాంటి ఆధ్యాత్మికత అనేది మన జీవితంలో ఒక భాగం అవటమే కారణం. ఆ రకంగానే మనం భగవద్గీత, రామాయణం, మహాభారతాలు అన్నింటినీ కూడా ఈ రోజున ప్రజల్లోకి తీసుకువెళ్ళటం ద్వారా చక్కటి విలువల్ని మనం మన బిడ్డలకి ఇస్తూ మన పూర్వీకులు మనకు ఏదైతే ఇచ్చారో దాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శరణమయ్యప్ప, జై శరణమయ్యప్ప. అనంతరం గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ గత 45 రోజులుగా భజన, అన్నదానం చేస్తున్నారని చెప్పారు. సమాజంలో అందరూ మన పిల్లలకు నేర్పాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని అన్నారు. దేశానికి సనాతన ధర్మం ఎంతో అవసరమని, సమాజం పక్కదారి పట్టకుండా ఉండాలంటే విలువలు బాల్యం నుంచి నేర్పించాలని చెప్పారు. మనిషికి డబ్బు ఉంటే సరిపోదని, విలువలు కూడా అవసరమని తెలిపారు. విలువలతో కూడిన జీవితం ఆనందదాయకమని అన్నారు. మన సమాజంలో బతకడానికి డబ్బు ఒకటే ముఖ్యం కాదు, విలువలు ముఖ్యం. విలువలు ఉంటేనే ఎవరైనా ఆనందంగా జీవించగలుగుతారు. ఇవాళ ఒకరికొకరు సహాయం చేసుకోవడం కానీ, ఇలాగా అందరం కలిసి మెలిసి భజనలు చేసుకోవడం కానీ, అందరూ కలిసిమెలిసి కూర్చుని ఒకచోట తినటం కానీ, ఆ వాతావరణంలో ఉంటే మన మైండ్కి స్ట్రెస్ అనేది కూడా తగ్గుతుంది. ఆ స్ట్రెస్ తగ్గినప్పుడు జీవితకాలం చక్కగా జీవించటం ఒకటి, అందులో ఆ విలువలతో జీవించినప్పుడు ఆ వచ్చే ఆనందం వలన మన హెల్త్ బాగోవటం, చివరి వరకు బాగుండటం, ఇవన్నీ కూడా అందరికీ ముఖ్యం. యాజ్ ఎ సొసైటీ మనందరం కూడా ఇవన్నీ పాటించాలి, అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ సత్యనారాయణ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప నగర్ అయ్యప్ప భక్త బృందం వారిచే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ముగిసిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి దాతల సహాయంతో కాలనీవాసుల అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 2013లో అయ్యప్ప నగర్ ఆర్చి కట్టామని, అప్పటి నుంచి భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కూడా దాతల సహాయ సహకారాలతో కాలనీ వాసులతో అందరితో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
అట్లాగే గత ఆర్చి కట్టిన కాడి నుంచి కూడా 2003లో ఆర్చి కట్టారు. ఆ 2003 ఆర్చి కట్టిన కాడి నుంచి కూడా ప్రతి సంవత్సరం 21 సంవత్సరాలు ఈ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతా కూడా దాతల సహాయ సహకారాలు, మా భక్త బృందం వారి సహకారాలతో, అట్లాగే ఎమ్మెల్యే గారు, మన కార్పొరేటర్ గారు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. నందిగామ నియోజకవర్గం చంద్రళ్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ, ఉప సర్పంచ్ నల్ల రవి, పంచాయతీ కార్యదర్శి సాయిరాం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకుని నిన్న గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుసుమరాజు వీరమ్మ మాట్లాడుతూ గ్రామానికి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే తమ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముప్పాళ్ల గ్రామ పంచాయతీని ఎన్నుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నెల 11వ తేదీనే ₹1 కోటి పంచాయతీ అకౌంట్లో జమ అయ్యాయని తెలిపారు. ఈ నగదుతో గ్రామ పంచాయతీకి అవసరమైన వసతులు సమకూర్చి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రపాడు మండలంలో ముప్పాళ్ల గ్రామం మాది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో 4 ఊళ్ళకి వచ్చింది. ఆ 4 గ్రామాల్లో మా గ్రామం ఒకటి. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా మా సర్పంచ్ గారు అందుకున్నారు. అన్ని రంగాల్లో బాగా అభివృద్ధి చేసాం. కాలువలు బాగు చేయటం కానీ, త్రాగునీరు కానీ, సీసీ రోడ్లు వేయటం, అన్ని రంగాల్లో బాగా డెవలప్మెంట్ చేసాం. ఈ వచ్చిన ₹1 కోటి ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తామని చెబుతున్నాం. నేను త్వరలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మా ఎంపీ చిన్ని గారిని, మా ఎమ్మెల్యే సోమయ్య గారిని కలిసి ఇంకా బాగా డెవలప్ చేసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి 7వ థీమైనటువంటి సామాజిక న్యాయము మరియు సామాజిక భద్రత అనే అంశం కింద జాతీయ భారతదేశంలోనే మొదటి ప్రైజ్ రావడం జరిగింది. ఈ అవార్డుని మన గ్రామ సర్పంచ్ గారు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో అందుకోవడం జరిగింది. ఈ అవార్డు మా గ్రామానికి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు మాకు పొందినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మరియు మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ కుమార్ గారికి, మా యొక్క పంచాయతీరాజ్ కమిషనర్ గారు శ్రీ కృష్ణతేజ గారికి, మా జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారికి, మా డిపిఓ గారు లావణ్య కుమారి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముప్పాళ్ల గ్రామ సర్పంచ్ని, చంద్రలపాటి మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మేము ముప్పాళ్ల గ్రామ బాగా అభివృద్ధి చేసాం కాబట్టి మాకు ఈ అవార్డును పొందాము. రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం సార్. ఢిల్లీలో రాష్ట్రపతి గారి దగ్గర తీసుకున్నాం. మాకు అభివృద్ధి చేసినందుకు సామాజిక న్యాయం కోసం ఇచ్చారు సార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.